కార్తీక మహాపురాణము 20వ అధ్యాయము. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిల రాజ్య, దౌరేయ, ఈ కార్తీక మహాత్యము గురించి అత్రి మహాముని అగస్త్యుని నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి కుంభ సంభవ లోకత్రయోపకారము కోసము కార్తీక మహాత్మ బోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను విను. వేదముతో సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి సమానమైన ఆనందము గాని, హరికి సాటి అయిన దైవము గాని, కార్తీకముతో సమానమైన నెల కాని లేవయ్య. కార్తీక స్నాన దీపదానాలు విష్ణువార్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి వలన మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోధన, ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను, శ్రద్ధగా విను అని అన్నారు. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రుడైన పురంజయుడనే ఒక రాజు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్ర విధుడు, ధర్మాజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించిన వాడే బ్రాహ్మణ ద్వేషి, దేవ బ్రాహ్మణ, భూహర్త, సత్య శౌచ విహీనుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తించసాగాడు. తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజ, కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యని చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమద యుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధపడ్డాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, జెండాలతో అలంకరించబడినది, అన్ని రకాల శస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూనిచ్చినది, సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్ని అధిరోహించి రథ, గజ, తురగ, పదాతుల అనబడే 4 రకాల బలముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు. 20వ అధ్యాయము సమాప్తము.